ఇండికేటర్ అయ్యారా బాబు, ప్యూర్లీ మీదే రిలే అవుతాను నేను. లేక ఒక రెస్టారెంట్ చూస్తే ఆ రెస్టారెంట్ మూసేసి ఉంటుంది. ఘాట్ సెక్షన్ లో ఓవర్టేక్ చేసే అంత లూజ్ నాకు. ఓ అది కూడా ఇంత ఎంటీ బీచ్. బైక్ అక్కడ ఉంది. ఇంకాస్త మెల్లిగినట్టు ఇప్పుడు మ్యాంగ్లూర్ వెళ్ళి మ్యాంగ్లూర్ మీద నుంచి మనం ఉడిపి వెళ్తున్నాం. అటు ఫారెస్టే ఇటు ఫారెస్టే. అక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. బెంగళూరు 132, ధర్మస్థల 79. బెంగళూరు టు ఉడిపి రోడ్డు స్మూత్ ఉంది. ఏంటిది? చౌలగిరి మేబీ ఐమ్ రైట్. చౌలగిరి టోల్ గేట్ దాకా వచ్చాం. ఇంకా 204 కిలోమీటర్స్ ఉంది ఉడిపికి. ఈ మిడిల్లో ఒక లంచ్ బ్రేక్ ప్లాన్ చేద్దాం. నేనైతే నా రైడ్లో ప్యూర్లీ గూగుల్ మ్యాప్స్ మీదే రిలే అవుతాను. ఇప్పుడు ఇది పనిచేయడం ఆగిపోయిందంటే నేను ఎత్తిపోయినట్టే. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఓరే ఈడు చూడు, ఈడు మళ్ళీ ఊసాడు. ఈడు ఇలాంటి వేసిన రైట్ సైడ్ ఊస్తారు. ఎందుకు ఊస్తారో తెలియదు. వెనక బండి వస్తుంది కదా, అది మేబీ తడపాలని తాపత్రయమేమో. ఓ పెళ్ళి తిందామా? పెళ్లి భోజనం అన్నపూర్ణ అందుకే పెట్టారా అంటే? దిస్ ఈజ్ అన్నపూర్ణ. వావ్, నేను లేక ఒక రెస్టారెంట్ చూస్తే ఆ రెస్టారెంట్ మూసేసి ఉంటాడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది మంచి బ్రీడ్ డాగ్ ఎవరో వదిలేసారు రోడ్లో. హ్యూమన్ కైండ్ లో వర్స్ట్ కైండ్ ఏదైనా ఉందంటే అదే. నాకైతే ఊటీ ఫీలింగ్ వస్తుంది. క్లైమేట్ ఒక్కటే వేడిగా ఉంది. రిమైనింగ్ అంతా ఊటీ లెక్కనే ఉంది చూడ్డానికి. 2 weeks బ్యాక్ ఐ గెస్ వచ్చా ఇటు సైడ్. బట్ అప్పుడు కార్లో వచ్చాను. అప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. ఓ ఫక్, ఏంట్రా ఇది? నాకేం కనపట్టలేదు. స్క్రామ్లర్ కాబట్టి సరిపోయింది, కానీ నా పాద స్పీడ్ 400 అయితే ఇప్పటికే నన్ను కిందకు 10 సార్లు దోసేసేది. ఘాట్ సెక్షన్ లో ఓవర్టేక్ చేసే అంత లూజ్ నా కొడుకులు ఇంకొకళ్ళు ఉండరు. అంటే నీకు రోడ్డు కనిపించి నువ్వు ఓవర్టేక్ చేస్తే ఓకే మావా. రోడ్డు కనిపించకుండా బ్లైండ్ ఓవర్టేక్లు చేస్తా. రోడ్ అంతా మా నాయనది, మా తాతది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదిగో ఇది ఇట్లాంటి చిల్ల గురించి నేను చెప్తా ఉన్నది. ఘాట్ సెక్షన్ లో ఎట్లా పడితే అట్లా ఓవర్టేక్ చేస్తారని. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇంకోటి ఏంటంటే ఈ ఘాట్ సెక్షన్ లో మనం బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. మేబీ మీలో చాలా మందికి తెలిసే ఉంటది, అయినా చెప్తున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సెక్షన్ లో బ్రేక్స్ యూజ్ చేసామంటే బ్రేక్ యూస్ దట్ బ్రేక్ ప్యాడ్స్ హీట్ ఎక్కిపోయి ఫ్రిక్షన్ తగ్గిపోద్ది దెబ్బకి. బ్రేక్స్ పడవు, ఇంకా ఫ్రిక్షన్ తగ్గిపోయిందంటే. సో బెటర్ స్టే ఇన్ లో గేర్స్ విత్ హై రేవ్స్ అంతే. ఇంజన్ బ్రేకింగ్ చేస్తా బ్రేకింగ్ వేసుకోవడం అది చేస్తే ఇంకా బెటర్. కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్ కూడా సేమ్ ఘాటే. ఇది ఈ ఘాట్లోనే వెళ్ళాలి. బట్ లిటరలీ ఈవెన్ ద విండ్ ఈజ్ ఆల్సో వార్మ్. ఇంత వెచ్చగా ఉందంటే అంత వెచ్చగా ఉంది. వేడి గాలి తగులుతుంది నాకైతే. మేబీ ఆ వెహికల్స్ నుంచి వైజర్ వేస్తేనేమో ఊపిరి ఆడదు, వైజర్ తీస్తేనేమో ఊపిరి పీల్చుకొని ఇల్లు. నా బాధ ఎవరికి చెప్పుకోడరా బాబు. టూ మచ్ బెస్ట్. ఓ జస్ట్ మిస్, వాడి పని అయిపోయేది ఇప్పుడు. నేను ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్లో పెట్టుకుంటా. ఎందుకురా నీకు రోడ్డు తెలియదు అని చాలా మంది అనొచ్చు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బట్ నేను గూగుల్ మ్యాప్స్ ఎందుకు ఆన్లో పెట్టుకుంటా అంటే కర్వ్స్ చూస్తా.
ఎక్కడ ఎంత కరువు ఉంది, ఎక్కడ స్ట్రెచ్ ఉంది గూగుల్ మ్యాప్లో చూసుకుంటా. నేను తెలియని రోడ్లో వెళ్ళేటప్పుడు రోడ్ కర్వ్స్ అవన్నీ నేను గూగుల్ మ్యాప్ మీదే ఆల్మోస్ట్ రిలే అవుతా. ఎందుకంటే ఆ కర్వ్ చూపించిన వెంటనే స్లో అవుతా, స్ట్రెచ్ చూపించిన వెంటనే లాగబడేస్తా. Wow, nice. I hope 90% it works, 90% it will be accurate. ప్రజెంట్ మనం బీసీ రోడ్లో ఉన్నాం. ఉడిపికి ఇంకా 79 కిలోమీటర్స్ లోపు మనం ఉడిపిలో ఉంటాం. బట్ సన్లైట్ ఉంటే బాగుందని అనుకుంటున్నా, ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నా నేను. ఓయమ్మా చాలా చిన్న. మనం ఫైనలీ ఉడిపి రీచ్ అయిపోయాం. ఇటు సైడ్ అయితే కంప్లీట్ బీచ్ ఉంటుంది, అటు సైడ్ జస్ట్ బ్యాక్ వాటర్ టైప్. అంకుల్స్ అయితే మంచి చిల్ అవుతున్నారు కూర్చుని. ఇక్కడ ఇల్లు ఉంటుంది కాబట్టి మాట్లాడుకుంటూ చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఒక ఓం ఫ్లాగ్ ఉంది ఇక్కడ. ఓకే, వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, ఫిషింగ్కి నెట్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. నా ఫస్ట్ బ్లాగ్లో ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ నేనైతే అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇటు సైడ్ బీచ్ ఉంది, అటు సైడ్ రివర్ ఉంది, ఇక్కడేమో రోడ్డు. అది కూడా ఇంత ఎంటీ బీచ్ నేనైతే చాలా రేట్ చూడాను. ఇది అసలు ఏ కాషన్ లేదు, ఏం లేదు. వాళ్ళు డైరెక్ట్ బీచ్లోకి దిగేస్తున్నారు. చూసుకోవడానికి కూడా ఎవరు లేరు ఇక్కడైతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. 1.2 కిలోమీటర్ ఉంది. ఓకే, లిఫ్ట్ ఇక్కడ ఉంది. లిఫ్ట్ కాదు, దీనికి లిఫ్ట్ లేదు. నా పని అయిపోయింది రా. రూమ్ అయితే అది గైస్ ఫైనలీ వచ్చేసాం. లెట్స్ సీ హౌస్ టు వ్యూ. మన బైక్ అక్కడ ఉంది.